ఏమంటాడు ఇలా అన్నాడు. కరెక్టే, అన్ని ఆర్డర్లు ఇచ్చింటాయి. ఈయన చేస్తాను మా ఊళ్ళో రానిరమ్మా తల్లి, అయిపోతాను జనం. నేను 4 తర్వాత 4 నెలల తర్వాత నేను నీకు పార్టీ చేస్తా. విన్నారా? మళ్ళీ వింటారా? అతను చేపుతున్న స్వయం ప్రతాపం నేను కాదు చేసినది. నేను వద్దని వచ్చినాడు నిన్న వచ్చినాడు. సరే, అతను ఒకరు మా వాళ్ళందరూ రెడీ అయినారు. ఒకటి ట్రాక్ను రాట్ చేసుకొని వెళ్ళినారు. నేను చెప్తే ఇదే పరిస్థితి లేదు. ఏమైంది? పోలీసులు లేకుండా కొట్టుకుందాము. నాకేం ఇస్తాను లాండ్ ఆర్డర్. నన్ను లోపలికి వేసిందని ఆయన లోపలికి వేసిందని. పొద్దున హైకోర్టు పోతే హైకోర్టు పోతే ధైర్యంగా రా. నిన్న వస్తుంది అర్ధరాత్రిలో. నేను విజయవాడ పోయినాను. వాడు రవి గారు శ్రీలంక పోయి ఎవరు లేని వచ్చాడు. వెరీ గుడ్. ఎవరు లేకుండా ఇక్కడ ఉంటారు. నీకు నన్ను వేలకుంటారు. బాగా చెప్తానా. ఇంకా పోయి హైకోర్టు వాళ్ళ పోలీసులు ఏమి చేయలేవు. నేనేం చేసిన 5 ఏళ్ళు కాలుతో కూడా కొట్టించుకున్నా. కింద పడేసుకుంటున్నారు. నిన్ను మర్యాద తీసుకువచ్చారు. అదిరా తెలుగుదేశం పోలీసు. మాజీ ఎమ్మెల్యే మీడియా కరెక్ట్. కానీ ఇప్పుడు చెప్పు నీకు ఎవరున్నారు? అదే కాదురా, నువ్వు చిక్కుబడి రే ఒకడా నువ్వు సారాయి ప్యాకెట్లు అమ్మినావా? లేదు లేదు అని కట్టే చెప్పు. ఇదే నీకు ఇసుక అమ్ముతావు. నేను ఇసుక అమ్మినాను రా. నా కొడుకు పోయి 7 గంటల సేపు పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాడు. 43 ఎకరా 43 కిలోమీటర్లు ఉంది. అట్లా బతకన్నదే వీసం చెప్పి బతుక బాగా చెప్తానా. హైకోర్టు సుప్రీంకోర్టు మాకు ఇచ్చినాయి పాప అంగుడా. కానీ హైకోర్టు సుప్రీంకోర్టు ఇస్తుంది. వాట్ పోలీసులు ఏం చేస్తారు? పోలీసులు ట్రాక్టర్లు వేసుకొని వచ్చారు. పోలీసులు రాకపోయింటే కొట్టుకోతాము. కానీ నువ్వు మీరుకోదు, మా వాళ్ళు మీరుకుందో అది వేరే కథ. దే నాట్ ద పోలీసే, లా అండ్ ఆర్డర్. దట్ ఇస్ ద వర్డ్. ఏం మధవా చెప్పరా నాన్న? వదిలే, నువ్వే అనుకో. వెంకటరామ శివలో చెప్పు, చైత్యాల చదువులో చెప్పు. చదువు ఇట్లా కాలిపోతే స్కేర్ చేయాలి. అమ్మా నడుచున్నా చెప్పు నాన్న. What is law and order? That is what you say. When it's not under your control, you say it's law and order. సుప్రీం కోర్టుకు పోయినా లా అండ్ ఆర్డర్ దగ్గర పోలీసు వాళ్ళు ఇక పొద్దు నువ్వు నేను వస్తా నేను పోతా మొన్న వచ్చిన ఏమైంది? బాగా చేసుకున్నావు. రెడీగా ఉన్నారు ట్రాక్టర్లు తెచ్చి. నేను ఉన్నాను కాబట్టి సరిపోయింది. కాలు మొక్కిన పద్ధతి కదరా. పోలీసు వాళ్ళు ఉన్నారు అని వద్దులే, పోలీసులు వద్దులే. సార్ ఎస్పీ గారు ఆయన పంపిండి, దయచేసి పంపిండి. వాళ్ళు అయిపోయినాక లా అంటాడు. ఎవరో ఆడిపత్రుల్లో నేను కాదు, నేనుండి ఇంకా బాగుంటాడు. పోతున్నప్పుడు చెప్పదురా నాన్న తమ్ముడు పెద్దారంటే నాకు ఎస్పీ పర్మిషన్ ఇలా విడికి పంపిస్తేవా? నన్ను 2 గుళ్ళకి పంపిస్తే ఎన్ని రోజులు పడుతున్నారా? అనిపిస్తాను. ఆడ నీళ్లు పోసుకున్నాడు. యాక్టర్ని రిపేర్ పంపిద్దంటే ఏంటి ఇలా అనుకుంటున్నా? ఎప్పుడు నేనేం అనుకోవడం లేదు, ఇట్లానే ఉంటాను. ఎస్పీ అనద్దు పంపించలేదు అని నిన్న వచ్చిన ఎవరు ఇవ్వలేదే. నువ్వు ఊరు ప్రజలు చూసుకుంటారు. అప్పుడు ఏమంటారు? లా అంటారు. నిన్ను వేయచ్చు, మమ్మల్ని వేయచ్చు, అందరిని వేయచ్చు. నిన్నేమో నాకు తెలియదు ఎవరితో ఇల్లు పడగొట్టినారు. ఏమంటే వాళ్ళ దీంతో ఇది టైంలో పడగొట్టినారు. నేనే సపరేటర్ చేసిన మంచిది కాదని. ఇప్పుడు నుంచి అనద్దు. Nobody wants action or galanda.
So the police has to maintain law and order. Whether me or you, పోదండి మాదా నీకు అన్ని తెలుసు మాదా అని కూర్చోబెట్టి చెప్పు. నువ్వు సుప్రీం కోర్టుకి వచ్చినా నేను సుప్రీం కోర్టుకి వచ్చినా ఒక ఇలా ప్రాబ్లం క్రియేట్ చేస్తాను. ఈ రోజు నువ్వు ప్రాబ్లం క్రియేట్ చేస్తానని వద్దంట కానీ స్పీక్ ఏముంది సార్ ఎనర్జెటిక్ మ్యాన్ సార్ ప్లీజ్ సెండ్ హిమ్ సార్. వై ఆర్ అప్సెట్టింగ్ హిమ్? when law and order comes, you can some of the photo. ఎవరు తినేది అది వినడానికి ఇది వినడానికి చెప్పదు రే నో మోర్ నోట్ కొట్టి ఎస్పీ యూ ఓట్ మాధవ్ వాట్ ఎవర్ మాధవ్ సేస్ యూ డూ రైట్ అమ్మా. థ్యాంక్ యూ ఎస్పెషల్లీ ఫర్ ఆల్ ద పీపుల్ కమ్ హియర్. ఇదే లాస్ట్. నువ్వు మంచి అంటే మాట్లాడింది యువర్ క్రాస్ బ్రీడ్ ఆఫ్ ఎ డాంకీ అండ్ ఎ పోర్. Your face is like a boar. Your beard is like a donkey. దాన్ని కూడా కంపేర్ చేయదు. అది మంచిగా సేవ చేస్తాం. సారీ అమ్మా ప్లీజ్ ఇఫ్ ఐ హర్ట్ యూ ప్లీజ్. వెంకట్రామ్ రాజకీయ నాయకుడు నేనేమన్నా మీరు బాధ పెట్టింటే ప్లీజ్ ఎక్స్క్యూజ్. ఐ ఓన్లీ ఫైటింగ్ ఫర్ ద జస్టిస్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ గ్రీవెన్స్ అబౌట్ యూ. పార్టీ కూడా చేయండి వాడి వల్ల చెడిపోతుంది. డోంట్ రైట్. థ్యాంక్ యూ. అందరికి పంపిస్తున్నా వెంకటరామ్ కు రైట్.